Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Garnath Shankar. పేటిఎం మీరు యూస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేటిఎంకి సంబంధించినంత వరకు ఒక కొత్త నిర్ణయాన్ని ఆర్బీఐ ఈరోజు ప్రకటించింది. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ పేటిఎం వాడితే సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. 100% యూస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ఆర్బీఐ పేటిఎం పైన ఒక ఇంపార్టెంట్ అయిన ఆంక్షని విధించింది. సో ఈ బడ్జెట్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియో తాలూకు లింక్ని నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ బాక్స్లో కానీ పింగ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దాన్ని చూడండి. చాలా విషయాలు మీకు జరుగుతాయి. ఎందుకంటే ఈ బడ్జెట్ ఎలక్షన్స్కి ముందు రాబోతున్న బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇకపోతే విషయానికి వచ్చేస్తే పేటిఎం పైన ఒక పెద్ద నిషేధాన్ని విధించడం జరిగింది ఈ రోజు ఆర్బీఐ. ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి ఎలాగైతే రెగ్యులర్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ విధంగా పేటిఎం కూడా ఈ యూపీఐ యాప్ కూడా కేవలం యూపీఐ యాప్ కానీ కాకుండా సో వాళ్ళు సపరేట్గా ఒక బ్యాంక్ని పెట్టుకున్నారు. పేటిఎం వ్యాలెట్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ప్రతిసారి బ్యాంక్ నుంచి యూపీఐ పిన్ని మనం టైప్ చేసి సెండ్ చేయాలంటే అది ప్రాసెస్ అవుతుంది. కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. ఇదంతా ఎందుకు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పేటిఎం వ్యాలెట్లోకి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకొని తద్వారా వచ్చి పేమెంట్స్ని చేసేవాళ్ళు. అలా చేసినట్లయితే చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీగా ఉండేది. సో ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా 99.99% చెప్పాలంటే 100% ఫెయిల్యూర్ ఛాన్సెస్ తక్కువే. సో దట్ పేటిఎం వ్యాలెట్స్ని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు వాడేవాళ్ళు. సో ఇదంతా కాకుండా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఒకటి ఉందండి. దాంట్లో కనుక మీరు సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేసి డిపాజిట్ చేసినట్లయితే సో వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా రెగ్యులర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఒక 1% 2% ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. సో దీనివల్ల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఎక్కువ వచ్చేటివి, సో పాయింట్స్ ఎక్కువ వచ్చేటివి, రివార్డ్స్ వచ్చేటివి, ఇలా చాలా అవకాశాలని పేటిఎం మీకు బిస్కెట్స్ లాగా ఇలా వదలడం వల్ల చాలా మంది ఏంటంటే పేటిఎం బ్యాంక్స్ని వాడదామని చెప్పి పేటిఎం బ్యాంక్స్ని యూస్ చేసేవాళ్ళు. సో ఇదంతా కాకుండా ఇంకొక కార్ యూస్ చేసేవాళ్ళు, కార్ బాడుకి ఇచ్చేవాళ్ళు. చాలా యూస్ఫుల్గా ఉండే ఒక పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే పేటిఎం యొక్క ఫాస్ట్ ట్యాగ్ అండి. సో పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ని మీరు రీఛార్జ్ చేయాలంటే ఈ వ్యాలెట్కి కానీ పేమెంట్స్ బ్యాంక్ని కానీ అకౌంట్లో డబ్బులు పెట్టుకొని ఉండాలన్నమాట. వ్యాలెట్లో ఉన్నా పర్వాలేదు, పేటిఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్నా పర్లేదు, దాని నుంచే మీకు డిడక్ట్ అవుతుంది, డైరెక్ట్గా బ్యాంక్ నుంచి కాదు. చాలా మంది పేటిఎం యొక్క ఫాస్ట్ ట్యాగ్ ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకందరికీ కూడా ఆర్బీఐ ఒక పెద్ద చెక్ పెట్టారండి. అదే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని రద్దు చేయడం. సో ఫిబ్రవరి 29 వరకే ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీకు అమల్లో ఉంటాయి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని కంప్లీట్ గా ఫిబ్రవరి 29 తర్వాత లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ తర్వాత నెక్స్ట్ మార్చ్ నుంచి మీరు పేటిఎం పేమెంట్స్ ని యూజ్ చేయలేరు. ఎందుకంటే నాట్ ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, సో వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం వాడలేము. సో పేమెంట్ బ్యాంక్స్ తో రిలేటెడ్ అయిన వ్యాలెట్ ట్రాన్సాక్షన్ కాబట్టి దాన్ని కూడా మనం యూజ్ చేయలేము. బట్ ఇది వరకే మీకు పేటిఎం బ్యాంక్లో ఏదైనా మీరు అమౌంట్ పెట్టినట్లయితే దాని తాలూకు ఏదైనా ఇంట్రెస్ట్ మీకు రావాల్సింది ఉంటే అది ఫిబ్రవరి తర్వాత కూడా దాని తాలూకు ఇంట్రెస్ట్ మీకు రావడం జరుగుతుంది. ఏదైనా రివార్డ్ పాయింట్స్ మీకు వస్తున్నట్లయితే అది ఫిబ్రవరి తర్వాత కూడా ఎంత అయితే రివార్డ్ పాయింట్స్ ఇంకా రావాల్సిందో అవన్నీ కూడా వస్తాయి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మీరు పేటిఎం వ్యాలెట్ని రీఛార్జ్ చేసి పెట్టేశారా, లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ గురించి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో ఇంత అమౌంట్ పెట్టేసుకున్నారా, ఇమీడియట్గా దీన్ని నేను బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలా, ఏమైనా అయిపోతుందా అంటే దిగులు లేదు. సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న అమౌంట్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఫిబ్రవరి దాటినా పర్వాలేదు, కంప్లీట్ అయ్యేంత వరకు మీ వ్యాలెట్ కానీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ పనిచేస్తుంది అంటున్నారు. సరే, ఇకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే పేటిఎం వాడే వాళ్ళు చాలా మంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇలా వ్యాలెట్ కాకుండా పేటిఎంని స్కాన్ చేసి తద్వారా యూపీఐ ఐడి ద్వారా యూపీఐ పిన్ ద్వారా ఎంటర్ చేసి పేటిఎం నుంచి ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. రివార్డ్ పాయింట్స్ అని చెప్పి క్యాష్ బాక్స్ అని చెప్పి చాలా వస్తుంటాయని చెప్పి వాడుతుంటారు. వీళ్ళకి ఏమైనా సమస్య అని చెప్పి చూస్తే 100% నో సమస్య. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఎటువంటి నిషేధం లేదు. నిషేధం అంతా కూడా వ్యాలెట్ పైన పేటిఎం బ్యాంక్స్కి పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన విషయమే. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ యథావిధిగా పేటిఎంలో పనిచేస్తాయి. సరే, ఎందుకు ఈరోజు ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? సడన్గా ఎందుకు పేటిఎం పైన ఈ నిషేధం అని చెప్పి చూస్తే ఇదివరకే దీని గురించి ఫైనాన్స్ గురించి ఫాలో అయ్యే వాళ్ళకు ఒక ఐడియా ఉండొచ్చు. సో గత సంవత్సర కాలంగానే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ చెప్తూ వస్తున్న విషయం ఏంటంటే సో ఏదైతే ఈ విధంగా పేమెంట్ ఛానల్స్ ఉన్నాయో, యూపీఐ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చైనా నుంచి వస్తున్నాయి. చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు చైనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఎకనామీని దెబ్బకొట్టే ఒక ప్రయత్నం చైనా ప్రయత్నిస్తుంది. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి బ్యాంక్స్లోకి, పర్టిక్యులర్గా బ్యాంకింగ్ సెక్టార్లోకి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడం చేత ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ని దెబ్బకొట్టి తద్వారా
ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో జాగ్రత్త వహించాలని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పేటిఎం పైన నిషేధం అని చెప్పి చాలా మంది చెప్తున్నారంటే టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు కూడా. ఎందుకంటే పేటిఎంలో చాలా వరకు చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి, ఈ పేటిఎం బ్యాంక్స్ని దాదాపుగా కంట్రోల్ చేసేది చైనీస్ వాళ్ళే అని చెప్పి, సో ఇది ఇలాగే వదిలిపెట్టేస్తే మన యొక్క బ్యాంకింగ్ సెక్టార్కి దెబ్బ అవుతుంది. ఇంకా చాలా చాలా యూపీఐ యాప్స్ని కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు, దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో దీనికి ఒక హెచ్చరికగా ఉండాలనే ఒక విషయంతోనే ఈరోజు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన నిషేధాన్ని విధించాము అని చెప్పి ఆర్బీఐ చెప్తున్నట్లుగా చాలా మంది చెప్తున్నారు. సో దీనిపైన మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది, బట్ నిషేధం అయితే అఫీషియల్లీ అనౌన్స్డ్. రెగ్యులర్గా పేటిఎం వాడే వాళ్ళైతే పేటిఎం కరో చాలా ఫేమస్. సో ఇంకా కూడా మీరు పేటిఎం కరోవచ్చు, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ వ్యాలెట్, ఫాస్టాగ్ ఇటువంటి యూజ్ చేసే వాళ్ళకి సో ఇకపైన పేటిఎం నా కరో. So I will catch you up in another interesting and useful content. Till then, this is Gananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.